ఎవరు ఎప్పుడు ఇక్కడికి వస్తారో కూడా నా నాడీ జ్యోతిష్యంలో వ్రాయబడి ఉంది. లోపల మీ నాన్నగారు జోస్యం చెప్తున్నది ఎవరికో తెలుసా? ఎవరికి? విక్రమార్క మహారాజుకి. మీరు రుజువు చేయగలరా? ఇప్పటికి 31 జన్మల క్రింద ఉజ్జయిని మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన విక్రమాదిత్య మహారాజు ఈ జన్మలో మన దేశాన్ని రక్షించడం కోసం మకర సంక్రాంతి నాడు నేను పుట్టానంట. పైగా మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారంట. ప్రియని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. నిజం చెప్పాలంటే ప్రియ వల్లే కదా సార్ మీరు మాకు పరిచయం అయ్యారు. మిత్ర, సీరియస్ గా చెప్తున్నా, నాకు నీ ఆస్తి కావాలి. నువ్వు అనుకుంటున్నట్టు నాడీ జ్యోతిష్యం అబద్ధం అయితే నీ వీపు మీద అర్ధచంద్రాకారంతో పుట్టుమచ్చుందని ఎలా చెప్పగలిగారు? రాజగురువు నిశ్చయించిన ముహూర్తానికే విక్రమార్క మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించాడా? ఎందుకు బామ్మ భట్టి అంత కోపంగా వెళ్ళిపోయాడు? ఇన్ని రోజులుగా మీరు కథ విన్నారుగా. భట్టి ఎందుకు కోపంగా వెళ్ళిపోయి ఉంటాడో మీరే ఆలోచించి చెప్పండి. కనిపెట్టేశా. ఏం కనిపెట్టావురా? బామ్మ విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు బట్టి కోపంగా వెళ్ళిపోయాడని చెప్పిందా? ఎందుకు వెళ్ళాడో మనల్ని ఊహించమని చెప్పి వెళ్ళిందా? అవును. అదే కనిపెట్టేశాను. ఏం కనిపెట్టావు? విక్రమార్కుడికి అందరూ జై కొడుతుండగా పైనుంచి దేవతలు పూలవాన కురిపిస్తుండగా సింహాసనాన్ని అధిష్ఠించిన విక్రమార్కుడిపై బట్టికి ఎక్కడలేనంత కోపం వచ్చింది. నా తోడబుట్టిన వాడికి ఇంతమంది జేజేలు కొడుతున్నారు. తమ్ముడిగా మంత్రిగా తనకెటువంటి విలువ లేదని ఈర్ష్యతో వెళ్ళిపోయాడు. ఏంట్రా సాగర్, ఏదో ఈర్ష్య అంటున్నావు? నానమ్మ వీడేదేదో చెప్తున్నాడు. బట్టి ఈర్ష్యతో వెళ్ళిపోయాడని చెప్తున్నాడు నానమ్మ. నిజమే. నిజమా? కొలువులో ఉన్న మంత్రులు, కవులు, పండితులు అందరూ అలాగే అనుకున్నారు. విక్రమార్కుడు అందర్నీ విచారించినప్పుడు ఈర్ష్యతో వెళ్ళాడనే చెప్పారు. కానీ భట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఎక్కడికి? జగజ్జనని మాత, మా సోదరుడు విక్రమార్క మహారాజు సాధించిన విజయాలకి నా మనసు ఆనందంతో నిండిపోయింది. కాని 1000 సంవత్సరాలు మా అన్నయ్య రాజ్యాన్ని పరిపాలిస్తుంటే చూసి ఆనందించే భాగ్యం నాకు లేదు కదమ్మా. విక్రమార్క మహారాజు పొందే ఆనందంలో పాలు పంచుకోవడానికి నేను 1000 సంవత్సరాలు బతకను కదమ్మా. బట్టి నీ విచారానికి కారణం అర్థమైంది. మీ సోదరుడు సాధించబోయే విజయ పరంపరలని తనివి తీరా చూడాలని ఆశపడుతున్నావు. అందుకు కావలసిన ఆయుర్దాయం నీకు లేదని బాధపడుతున్నావు. కానీ నీ గురించి విక్రమార్క మహారాజు ఆలోచించటం లేదే, కనీసం నీ గురించి పట్టించుకోవటం లేదే. బట్టి నువ్వు కూడా మీ అన్నతో పాటు 1000 సంవత్సరాలు జీవించాలంటే మీ అన్నయ్యను నాకు బలివ్వు. నువ్వు 1000 సంవత్సరాలు బ్రతుకుతావు. ఏమిటి బట్టి ఆలోచిస్తున్నావు? నాకు బలివ్వలేవా?
నీ మనసు అంగీకరించటం లేదా? ఎందుకు సంకోచిస్తున్నావు? చెప్పు బట్టి. వెళ్ళు, వెళ్ళి నా కోరిక తీర్చు. నానమ్మ, కాళికాదేవి అన్నదమ్ముల మధ్యన అలా చిచ్చిపెట్టిందేంటి? బామ్మ, పాపం బట్టి. పిచ్చివాడా, చెప్తాను విను. కోపంగా మందిరంలోకి వెళ్ళిన భట్టి భట్టి, ఎక్కడికి భట్టి? భట్టి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనెక్కడికి వెళ్ళాననేది ముఖ్యం కాదు. నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా? ఏమిటి భట్టి, ఏమిటిది? నువ్వేం మాట్లాడుతున్నావు? చేస్తావా లేదా చెప్పు. చేస్తాను. ఏం కావాలన్నా చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. అయితే నాతో రా. ఆగు. ఎక్కడికి భట్టి? చేస్తాను అని చెప్పిన తరువాత ప్రశ్నలు అడగరాదు. నాతో రా. నాతోరా అని తీసుకెళ్తున్నాడు. మందిరంలో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. భట్టి ఏమాత్రం ఏమీ ఆలోచించకుండా తీసుకెళ్తూనే ఉన్నాడు. కాళీమాతకు నమస్కారం చేయి. నమస్కారం చేయి. కాళీమాత! భక్త బట్టి, గొప్ప ఆశయం కోసం నీ అన్నయ్యనే బలిచ్చిన నీ ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకో. జగజ్జనని మాత, నాకు 2000 సంవత్సరాల ఆయుష్ని ప్రసాదించు తల్లి. సదాస్తు. 2000 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతావు. బట్టి, నీ నవ్వులోని అంతరార్థమేమిటో? మాత క్షమించండి.
మీరిచ్చిన వరం నెరవేరుతుందని నాకు అనిపించడం లేదు. బట్టి మమ్మల్నే శంకిస్తున్నావా? శంకించాల్సిన పరిస్థితి వచ్చింది మాత. ఎందుకంటే 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావని మీరు విక్రమార్కుడికిచ్చిన వరం ఇప్పుడు ఏమైంది? అలాంటి వరమే ప్రసాదించిన ఆ ఇంద్రుడి మాట కూడా అబద్ధమైంది కదా. ప్రాణాలు కోల్పోయిన విక్రమార్క మహారాజు 1000 సంవత్సరాలు రాజ్యపాలన ఎలా చేస్తాడమ్మా? బట్టి నువ్వు పొరపాటు పడుతున్నావు. విక్రమార్కుడు మరణించలేదు. మేమిచ్చిన వరాలెప్పుడు వృధా కావు. ఇప్పుడు జరిగిందంతా నీ భ్రాంతి మాత్రమే. భక్త విక్రమార్క, జై జగన్మాత, జై మహాకాళి, నమో నమః. చిరంజీవ, నాకు తెలుసు మాత, మీరిచ్చిన వరంతో మా అన్నయ్యకు మరణం సంభవించదని. బట్టి నీ తెలివితేటలకు సంతోషించాను. 2000 సంవత్సరాలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో విరాజిల్లుతావు. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. నువ్వు ఆగరా నానమ్మ. కాళికాదేవి విక్రమార్కుడికి 1000 సంవత్సరాలు పరిపాలిస్తావని వరమిచ్చింది కదా. అవును. మరిప్పుడు బట్టికి 2000 సంవత్సరాలు వరం ఇచ్చింది. వాళ్ళిద్దరూ ఎలా? అది అమ్మా, ఫోన్ వచ్చిందమ్మా. నువ్వు చెప్పేదే కరెక్ట్ రా. ఆ వంటవాణ్ణి నిజంగానే పాకిస్తాన్ పంపించేయాలి. మనం ఇక్కడి నుంచి వెళ్లేలోగా ఆడికి స్కెచ్ చేస్తా చూడు. శారదమ్మ గారు, శారదమ్మ గారు, ఆగుపట్టింది. చెమట బాగా ఎక్కువ పట్టింది. ఇలా ఉంటే చాలా డేంజర్. అయ్యో, ఏమైందో? ఇప్పుడు ఆయన ఊర్లో కూడా లేరు. నాకు భయంగా ఉంది విక్రమ్. మీరేం కంగారు పడకండి. ఏం ప్రాబ్లం లేదు. ఏదో భావోద్వేగానికి లోనైనట్టుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే, పదండి. జాగ్రత్త.
ఎలా ఉన్నావా శారదమ్మకి? వెళ్ళండి అమ్మా వెళ్ళండి, సిస్టర్, నేను చూసుకుంటాను ఒక్కసారి కదా, చూడాలని వెళ్ళండి. ఉంది, సిస్టర్. ప్లీజ్ వెళ్ళండి, ఒక్కసారి చూసి మరేం ప్రమాదం లేదు, వెళ్ళండి, ఊరుకోండి. నేను చూసుకుంటాను కదా, వెళ్ళండి అమ్మా ప్లీజ్ వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా, పేషెంట్ ఏం కాదు. ఏం కాదు మేడం. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం ఆవిడ అన్కాన్షియస్ లో ఉంది. ఏం జరుగుతుందో మేము చెప్పలేకపోతున్నాం. హలో సార్, నేను పటాభి మాట్లాడుతున్నాను. చెప్పు పటాభి. సార్, అది మీ వంట మనిషి శారదమ్మకి ఏమైంది? హార్ట్ అటాక్ సార్. చాలా సీరియస్గా ఉంది. వాట్? ఇప్పుడు ఎక్కడుంది? ఇమేజ్ హాస్పిటల్ ఐసీయూలో ఉంది సార్. ఏమీ చెప్పలేము, ఏదైనా జరగచ్చని డాక్టర్స్ అంటున్నారు. నేను వెంటనే రావటానికి కుదరదు. ఆవిడని ఎలాగైనా కాపాడండి. ఎంత డబ్బు అవసరమైనా మన క్యాషియర్ దగ్గర తీసుకోండి. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి నాకు పరిస్థితిని తెలియచేయండి. ఓకే సార్. సరే, ఉంటాను. నేను వెంటనే రావడానికి ప్రయత్నం చేస్తాను. సరే సార్. టేక్ కేర్. విక్రమ్! ఇక్కడ విక్రమ్ అంటే ఎవరండి? నేనే. పేషెంట్ మిమ్మల్ని పిలుస్తున్నారు. విక్రమ్! 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 ప్రియా, ఏడవకమ్మా, ఏం కాదులే. పట్టాభి గారు, ఎలా ఉంది డాక్టర్? ఎలా ఉందో చెప్పండి. మీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పండి డాక్టర్, ఎలా ఉంది? శాయశక్తిలో మా వంతు మేము ప్రయత్నం చేశాం. సారీ.
పట్టాభి సార్, నేనే మీకు ట్రై చేస్తున్నాను సార్. ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్? అది శారదమ్మ గారు చనిపోయారు సార్. ఓ గాడ్. ఏ జన్మలోని సంబంధమో తెలియదు, అనుకోకుండా తారసపడింది. మా కుటుంబంలో తను ఒక భాగస్థురాలైంది. సార్, ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటి సార్? పట్టాభి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఢిల్లీ నుంచి వెంటనే బయలుదేరి రాలేను. ఆవిడ్ని నా తల్లిలాగా చూసుకున్నాను. నువ్వు విక్రమ్ కలిసి ఆవిడకి జరగాల్సిన అంత్యక్రియలు ఏ లోటు లేకుండా సక్రమంగా జరిపించండి. సరే సార్, ఆ కార్యక్రమాలు మేము చూసుకుంటాం సార్. మీరేం కంగారు పడకండి సార్, మేము చూసుకుంటాం సార్. మీరున్నారనే ధైర్యంతో ఉంటాను. సరే సార్. నీకప్పుడే కాలం తెరిపోయిందయ్యా. అయ్యో చూడండమ్మా. అయ్యో భగవంతుడా. అయ్యా మన సామయ్య దేవుడికి పూజ చేద్దామని వచ్చి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడయ్యా. ఊరుకో అమ్మా, ఊరుకో. మన చేతుల్లో ఏముంది? సరస్వతి, కాళ్లకు తడి అంటకుండా సముద్రాన్ని దాటవచ్చునేమో కానీ కళ్ళు చెమర్చకుండా మృతదేహాన్ని శ్మశానానికి తరలించలేం కదా. బాబా, నిన్నటి వరకు మనతో కలిసిమెలిసి ఉన్న సాంబయ్య, మన కళ్ళ ముందే ఉన్న తోటమాలి సాంబయ్య మరణం మన ఆశ్రమానికే తీరని లోటు. నిజమేనమ్మా, కానీ పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదని కదా గీతా సారాంశం.
కాలం తీరిపోయినప్పుడు మనందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కానీ సాంబయ్య ఏటొచ్చి మనకంటే కొంచెం ముందుగా వెళ్ళిపోయాడు, అంతే. జాగ్రత్త, వీళ్ళందరినీ ఓదార్చు. అయ్యో దింపండి బాబు, మెల్లిగా మెల్లిగా మెల్లి. అవన్నీ తీయండి బాబు. ఆ బట్ట తీయండి, ఆ పసుపు బట్ట తీయండి. కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు జాగ్రత్తగా. ముందు పక్కన జాగ్రత్తగా. బాబు, వెళ్ళి బట్టలు మార్చుకురా. కన్నతల్లి కర్మకాండ చేసేటప్పుడు ప్యాంటు చొక్కా ఏంటి, వెళ్ళి పంచి కట్టుకురా. తొందరగా రండి బాబు. బాబు తొందరగా వెళ్ళండి బాబు, అవతల ఇంకో శవం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళరా, వెళ్ళు. అది ఇటు తీసుకురండి బాబు. శవాన్ని తీసుకొచ్చి కట్టెల మీద పడుకోబెట్టండి. అది జాగ్రత్త పట్టుకోండి. అంతే, తల ఇటువైపు ఉండాలి. పడుకోబెట్టండి. ఈ కుండ తీసుకో బాబు. దీన్ని భుజం మీద పెట్టుకొని 3 చుట్లు తిరుగు బాబు. ఆగండి బాబు, వెళ్ళండి.
కింద వదిలేండి బాబు. బాబు, బంధువులు దగ్గర వాళ్ళు ఆఖరిసారిగా మొహం చూడండి. పట్టాభి, ఆ చితి దగ్గర ఉన్నది మన విక్రమ్ కదూ? అవును బాబూజీ. విక్రమ్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నది ఆవిడెవరో మాకు తెలీదు బాబూజీ. ఎవరూ తెలియకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడా? అదెలా సాధ్యం? పట్టాభి, అసలు ఏం జరిగింది? ఆవిడ పురుషోత్తమరావు గారింట్లో పని మనిషి, గుండెపోటుతో మరణించారు. సమయానికి పురుషోత్తమరావు గారు కూడా ఊళ్ళో లేరు, ఢిల్లీ వెళ్ళారు. ఎవరూ లేని అనాథ అయిన ఆవిడకు మమ్మల్ని అంత్యక్రియలు చేయమని చెప్పారు. పాపం, ఎవరూ లేని అనాథ. పట్టాభి, ఆవిడ అనాథ కాదయ్యా, విక్రమ్ కన్న తల్లి. తలకొరివి పెట్టండి. బాబూజీ, మీరు చెప్తున్నదేంటి? చెప్పండి బాబూజీ, చెప్పండి. ఆవిడ అనాథ కాదు, పేరు శారద, విక్రమ్ కన్న తల్లి. మీరు అనాథ అనుకుంటున్నారు, కానీ మీకు అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు. మీరు మీ అమ్మగారిని కలిసిన తరువాత నా నాడీ జ్యోతిష్యం నిజమో కాదో మీరే నిర్ణయించుకోండి.